ఏం చేస్తున్నావు అక్క? మిర్చి బజ్జీ. అవునా, మేమైతే వీడియోస్ తీసుకోవడానికి మా అక్కల ఇంటికి వచ్చినాం. ఇంకా జ్యోతి రాలే, అంద వేలు ఉన్నది. అందుకే వీళ్ళ కోసం వేడివేడిగా మిర్చి బజ్జీ చేద్దామని చేస్తుంది ఇప్పుడే. బయట వర్షం పడుతుంది చల్ల చల్లగా, లోపల వేడి వేడి హాట్ హాట్ మిరపకాయ బజ్జీలు చేస్తుంది మా అక్క మా కోసం. థ్యాంక్స్ అక్క. అబ్బా, మా అక్క మిరపకాయ బజ్జీలు ఎట్లా చేస్తుందో మీకు చేసిన కదా హెల్ప్, మీకు ఇట్లా చేసిన కదా, మీరు కూడా మీ ఇంటికి వచ్చిన ముగ్గురికి ఇట్లా హెల్ప్ చేయాలి అంటే ఫుడ్ పెట్టుర్రి. ఓయమ్మో, ఓకే ఓకే, చిరంజీవి ఇలాగా. మా అక్క మిరపకాయ బజ్జీలు ఎట్లా చేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇందులో ఏమేమి వేసినావు అక్క? ఇప్పుడైతే ఒక ఓన్లీ శనగపిండి, కొంచెం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, వాము, సాల్ట్ వేసిన. ఇంకా కొన్ని ఐటమ్స్ వేయాలి అందులో. బేకింగ్ సోడా కొంచెం, కొంచెం కారం వేద్దాం. ఈ మిర్చి ఎక్కువ కారం ఉండనట్టు అనిపిస్తుంది కదా, కొంచెం లైట్ వేస్తాం. కొంచెం ధనియా పౌడర్, ఫస్ట్ వేయండి కొంచెం, కొంచెం లైట్గా, అవసరం లేదు కానీ. శనగపిండి మరి అంత లేదు కదా. ఇప్పుడు ఇది కలుపుదాం. ఇది పక్కన ఫస్ట్ మిర్చిని కట్ చేసుకుందాం. ఏమేమి వేసినావు అక్క? ఇది చింతపండు, కొంచెం సాల్ట్ వేసిన, కొంచెం ధనియాల పొడి. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని మిరపకాయలకు రాస్తావా? ఓకే. ఇట్లా కొంచెం రాస్తే కారం ఉంటే. అల్లా వాడుతా. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఇలా శుక్రవారం కానీ 12 శుక్రవారం. ఓకే. అక్క, మిరపకాయ బజ్జీలు ఎట్లాగో చేస్తాను, ఛాలెంజ్ చేద్దామా? చేద్దామే. ఓకే, ఛాలెంజ్ చేద్దాం. చూసినా మేము ఎంత హెల్తీ ఛాలెంజ్ చేస్తాను ఫ్రెండ్స్. తయారు చేసుకొని మరీ ఛాలెంజ్ చేస్తాను. గ్రేట్. ఛాలెంజ్ కూడా చేసేది ఇంకో వీడియోలో పెడతాం ఫ్రెండ్. వావ్, ఎమ్మి ఎమ్మి మిరపకాయ బజ్జీలు. వాటర్ ఉన్నాయా అని స్పూన్ గిట్లా మిరపకాయ బజ్జీలు రెడీ. ఓకే, వేడి వేడి మిర్చి రెడీ. మిర్చి బజ్జీ రెడీ. ఇప్పుడు మేము టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎలా ఉన్నాయో. తీసుకో. వేడినే కావచ్చు కొంచెం. సాస్ తోటి తింటే చాలా బాగుంటుంది మిర్చి. వేడి వేడిగా ఆనియన్ తీసుకో. ఇంకా బాగున్నాయి. సౌండ్ వస్తుందా? ఆనియన్ సౌండ్ అది. ఆనియన్ బజ్జీ లోపల కొంచెం పైన క్రిస్పీగా ఉంటుంది కదా. మా జ్యోతి ఇంకా రాలేదు. పాప అది మిస్ బజ్జీ. లేదు, వచ్చినాక తింటుంది.
ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. బాయ్. మీరు కూడా మిరపకాయ బజ్జీ చేసుకొని తినండి ఫ్రెండ్స్.